బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ప్రెజెంట్ ఈసీ నియామకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణలో ఉన్నందున వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు సొలిసిటర్ జనరల్. అయితే ప్రతి కేసును వాయిదా కోరడం సరికాదని వాదించారు ప్రశాంత్ భూషణ్. సొలిసిటర్ జనరల్ కు 17 మంది లా ఆఫీసర్స్ ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎవరో ఒకరికి వాదనలు వినిపించే బాధ్యత అప్పగించాలని సూచించారు. స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఎస్జీ ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పాలని, దానికి అనుగుణంగానే సర్దుబాటు చేసుకుంటామని అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ సూర్యకాంత్. ఈసీ సెలక్షన్ కమిటీ నుంచి సీజేఐని తప్పించడాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. అయితే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఈసీ సెలక్షన్ కమిటీ నుంచి సీజేఐని తప్పించడం కోసం సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలయ్యాయి. అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతిసారి హోల్డింగ్ పెట్టడం అనేది సరికాదు, వాయిదా వేయడం అనేది సరికాదు అని చెప్తూ ఉన్నారు న్యాయస్థానాలు. సో దీని గురించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, ఏదైతే సెంట్రల్ ఎన్నికల కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి సరైన పద్ధతిలో జరగలేదు. గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి పాత్ర కూడా ఉండేది. కానీ ఆయనను తప్పించి, సుప్రీంకోర్టుకు సంబంధించి ఆయన తప్పించి ఇప్పుడు ఓన్లీ అంటే న్యాయస్థానాల పాత్రను తప్పించి కేవలం రాజకీయ నాయకులే దీంట్లో పాల్గొనడం పట్ల కొంత వివాదం నెలకొంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రశాంత్ భూషణ్ కానీ, ఇటు మహువా మొయిత్రీ, ఇతర కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దానిపై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. కానీ రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలంటూ సొలిసిటర్ జనరల్ కోరిన నేపథ్యంలో ఇటు ప్రశాంత్ భూషణ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన కింద దాదాపు 15 మందికి పైగా లాయర్లు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరి చేత ఈ కేసును విచారించవచ్చు. కానీ ప్రతి సందర్భంలో కేసును విచారణను వాయిదా కోరడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రతి కేసులో కూడా సొలిసిటర్ జనరల్ ఇదే వేగంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా ఆయన చేశారు. కానీ ఆయన ఏదైతే సొలిసిటర్ జనరల్ రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును తదుపరి వాయిదా వేయాలి కోరిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఈరోజు విచారణ జరిగే అవకాశం లేదు. తదుపరి దీన్ని వాయిదా వేసేందుకు కూడా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట దీనికి సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. కానీ దీనికి సమయం కోరిన నేపథ్యంలో ఎప్పటి వరకు ఎస్జీ ఏ రోజు ఖాళీగా ఉంటారో చెప్పాలంటూ కూడా కోరిన జస్టిస్ సూర్యకాంత్ కోరారు. కానీ నెక్స్ట్ ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందనేది కూడా మనకి ఇంకా లిస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ రోజు అయితే దీనిపై విచారణ జరిగే అవకాశం అయితే లేదు. ఏదైతే ప్రజెంట్ నూతన ఎన్నికల కమిషనర్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారో జ్ఞానేష్ కుమార్, ఆయన నియామకాన్ని మరోవైపు మరొక జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా వెళ్ళిన నేపథ్యంలో ఆయన కమిషనర్ పదవిని వేరే ఒకరు కూడా దాన్ని భర్తీ చేయడంతో ఈ నియామకం అనేది సరైన పద్ధతిలో జరగలేదంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే దానిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ రోజు విచారణ జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్ యూ.